Garuda Kitchen World, exclusive stainless steel సామాన్లు wholesale and retail. Aziz Plaza in Hyderabad. అండ్ పల్లవి ప్రశాంత్ స్టార్టింగ్ తన యాటిట్యూడ్ అంతా ఇలా పుష్పల పెట్టడం ఇవన్నీ కూడా చాలా వైరల్ అయ్యాయి. అంటే అతను రైతు బిడ్డ అయినా కూడా తన ఫ్రీడమ్ తనకు ఉంటది, ఏం మాట్లాడాలనిపించినా మాట్లాడవచ్చు, ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు. బట్ నువ్వు రైతు బిడ్డ ఇలాగే ఉండాలన్న జోన్ లో ఆయన పెట్టడానికి ట్రై చేశారు అందరూ హౌస్ లో. ఆయన ఎక్కడ లొంగలేదుగా, ఎక్కడ లొంగలేదు. ఇప్పుడు రైతు బిడ్డ అన్నంత మాత్రాన్న నాగార్జున గారు ఒక మొక్క ఇచ్చారని పొద్దున్న లేచిందని దాన్ని నీళ్ళు పడుతూ దాన్ని నీళ్ళు పోస్తూ అక్కడే కూర్చున్నది ఎప్పుడు పెరుగుతుంది అక్కడే కూర్చుని పోతే అది గేమ్ కాదు కదా. హీ ప్లేడ్ హిస్ గేమ్ వెరీ వెల్. ఎక్కడెక్కడ ఎలా ఉండాలో అలా ఉన్నాడు, ఎక్కడెక్కడ ఎలా ఉండాలో అలా ఉన్నాడు. ఊరికే మగాళ్ళకి అంత ఫాస్ట్గా ఏడుపు అనేది వచ్చేది కదా. ఎక్కడ బాధపడ్డాలో అక్కడ బాధపడ్డాడు. నామినేషన్స్లో ఎంత ఫెరోషియస్గా ఉండాలో ఉన్నాడు, ఎక్కడెక్కడ ఉండాలో ఉన్నాడు. ఐ డోంట్ థింక్ ఎక్కడ ప్రశాంత్ అనేవాడి నెగిటివ్ నాకు కనిపించలేదు, ఎక్కడా లేదు. స్ట్రాటజీ ప్లే చేసావు నువ్వు, ఇది అరే నువ్వు ఇలా చేయడం స్ట్రాటజీ రా అని కూడా అన్నారు. మేబీ స్ట్రాటజీ మీరు కూడా చేయండి, మీకు వస్తే మీరు కూడా చేయండి. పోనీ స్ట్రాటజీ అనుకుందాం, చేయండి. సో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గనక టైటిల్ విన్ అవుతే జస్టిఫైడ్ అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇంకొంతమంది లైక్ చాలామంది రివ్యూస్ అవి పెడుతున్న వాళ్ళు, అనాలిసిస్ చేస్తున్న వాళ్ళు, ఒక యాక్టర్కి ఇవ్వకుండా రైతు బిడ్డ లాంటి వాళ్ళకి ఇస్తే గనక కొంచెం తక్కువ చేసినట్టు అవుతుంది. తక్కువ అండి దేనికి? రైతు బిడ్డకి ఇస్తే తక్కువ ఎందుకు అవుతుంది? తక్కువ ఎందుకండి మిమ్మల్ని అడుగుతున్నా. నాది కాదు, బయట ఉన్న వాళ్ళది. అది ఎందుకు తక్కువ అవుతుంది? తక్కువ అవ్వదు నా దృష్టిలో. అయితే రైతు బిడ్డకి విన్నర్ ఇస్తే తక్కువ అవుతుందని ఎందుకు అనుకుంటాం? బిగ్ బాస్కి ఇంకా మంచి పేరు వస్తుంది. అందరినీ సమానంగా చూశారు. వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని చూడలేదు. ప్లస్ ఈరోజు బయట చూసుకుంటే మీరు ఎవరు విన్నర్ కావాలని ఊరికే మైక్ పట్టుకుని బయలుదేరండి. మీరు వెయిట్ అయితే 100% పల్లవి ప్రశాంత్ డెఫినెట్గా బికాస్ ఆఫ్ ద గేమ్ హీ ప్లేడ్. పల్లవి ప్రశాంత్ నోట్లోంచి ఒకటి రాంగ్ వచ్చిన, ఒకటి యాటిట్యూడ్ చూపించి ఒక మాట అన్నా జనాలు ఊరుకునే టైప్ కాదు కదా. నువ్వు అదేంటి, నువ్వు రైతు బిడ్డావు, నువ్వు గొప్పవాడి బిడ్డావు, నువ్వు ఏదైనా అవ్వు, ఆడియన్స్ అయితే ఊరుకోరు కదా, డెఫినెట్గా పాయింట్అవుట్ చేస్తారు. సో ప్రశాంత్కి వచ్చింది ఏంటంటే గేమ్ నుంచి వచ్చిన ఇదే మొత్తం. అండ్ అలాగే పల్లవి ప్రశాంత్ విన్ అయిన తర్వాత అసలు రైతులకు ఏం చేస్తాడా లేదా అని ఒక బరువు బాధ్యతని ఆయన పెట్టేశారు జన బయట. బట్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన చెప్పడం కూడా అదే జరిగింది. నేను రైతులకి ఏదైనా నీడీగా ఉన్న వాళ్ళకి ఏదైనా చేస్తాను ఖచ్చితంగా అని, మా కష్టాలు ఇవి అని. బయట అంటే ఇస్తాడో లేదో, పబ్లిక్ ఏమైనా యూజ్ అవుతుందా లేదా, అది తన విజ్ఞత మీద ఆధారపడి చెప్పాడు. ఇప్పుడు అతనికి ఈ డబ్బులు అనేవి అందరికీ అవసరమే. మేబీ పల్లవి ప్రశాంత్కి ఇంకా అవసరం కావచ్చు. కానీ నాకు ఇది కాదు ఇంపార్టెంట్. నాకు ఎవరికైతే లేవో, ఎవరైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారో, వాళ్ళ కుటుంబాలను పోషించలేక కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తా అన్నాడు. రేపు పొద్దున్న అతను ఇచ్చాడో లేదో అనేది మనకి తెలియదు, అతని విజ్ఞతకే అది. దేవుడు అనేవాడు ఉన్నాడు అని అతను నమ్ముతున్నాడు కదా. అలాంటప్పుడు ఇస్తాడా లేదా అనేది అతని మీద వదిలేయాలి. ఇస్తాను అని అయితే ఒక మాట అయితే అన్నాడుగా. మిగిలిన వాళ్ళంతా వాళ్ళకున్న పాపం, వాళ్ళకున్న అవసరం, నేను ఇల్లు కట్టుకోవాలి, నేను మా అమ్మని జాగ్రత్త చూసుకోవాలి, అవి కూడా తప్పు కాదు. వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్పారు. ఒక్కొక్కరి రీజన్ ఒక్కొక్కటి. నాకు ఇంతకన్నా దేవుడు ఇస్తే నేను అప్పుడు ఇది చేస్తానని ఎవరు అన్నాడు? నాకు ఈ అమౌంట్ నేను పెద్దగా అందరిని ఉద్ధరించడానికి నాకు సరిపోదు. ఇంకా నాకు దేవుడు కనుక ఇచ్చాడంటే నేను అప్పుడు ఆ సోషల్ సర్వీస్ కానీ ఇంకొకరికి పంచడం కానీ ఆ విషయం ఆలోచిస్తానని ఎవరు క్లియర్గా చెప్పాడు. బట్ ఫర్ నౌ నాకు ఏదైతే మా బ్రదర్స్ నా మీద ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు నన్ను పెంచారు, మా మదర్ లేరు, సో మదర్ పేరు మీద ఏదైనా చేయాలి అని అలాంటివేవో ఎవరు చెప్పాడు, విచ్ ఇస్ యాక్సెప్టెడ్ అండ్ వెరీ గుడ్. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ప్రశాంత్ ఇస్తాడా లేదా అని తర్వాత తెలుస్తుంది, తన మీద వదిలేయాలి. అండ్ యావర్ విషయానికి వస్తే మొన్న వీడియో ప్లే చేయడం జరిగింది తన జర్నీ ఫైనల్ది. అది చూసిన తర్వాత అతను కూడా మంచి కంటెస్టెంట్, ఖచ్చితంగా టైటిల్ విన్ అయ్యే రేస్ లో తను కూడా ఉన్నాడు అని అనిపించింది. అప్పటి వరకు అనిపించలేదా? అంటే అప్పటి వరకు అంటే పోటాపోటీగా ఇద్దరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మీరు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అమర్దీప్ ఒక పక్కన పల్లవి ప్రశాంత్ ఇద్దరు ఉండే ఛాన్సెస్ ఉన్నాయని. మీ మాట ప్రకారమే మేము కూడా అలాగే అనుకున్నాం. పల్లవి ప్రశాంత్ ఎవరు ఎప్పుడు కూడా నాకు 1 and 2, ఇప్పుడు కాదు, ఇప్పుడు కూడా 1 and 2 నాకు పల్లవి ప్రశాంత్. బట్ మీరు చెప్పారు కదా ఇద్దరు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఉల్టా కదా ఇది, ఈ సీజన్ ఉల్టా అని ముందు చెప్పేశారు కదా. సో ఏమైనా జరగచ్చని. ఇటుపక్క ప్రశాంత్, ఇటుపక్క అమర్ ఉన్నా ఆశ్చర్యం లేదు.
ఓకే. ఇంకా ఏమైనా జరిగినా ఆశ్చర్యం లేదు, ముందే ఉల్టా పుల్టా అని చెప్పేశారు. సో ఏమైనా జరగచ్చు, బట్ ఎవర్ ఫెంటాస్టిక్ ప్లేయర్ అని సెకండ్ థర్డ్ వీక్ నుంచి అర్థమైపోయింది. అర్థమైపోయింది. అండ్ ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో జర్నీ చూపించారని, చూపించిన తర్వాత ఎవరు టాప్లో ఉంటాడని మీకు ఎలా అయితే అనిపించిందో, ఈ జర్నీ చూసిన తర్వాత 6 విన్నర్స్ అనిపించారు నాకు. అంత బాగా చేశారు అది కాన్సెప్ట్. ఆ జర్నీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, రీసెంట్గా నాకు తెలిసింది ఎండమాల్ టీం వాళ్ళు చేశారు వచ్చి అని. అది ఎవరు చేశారో కానీ కాన్సెప్ట్ అండ్ ఎడిటింగ్, మెయిన్ ఎడిటింగ్, దాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు ఇచ్చారు అది. కేజీఎఫ్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఒక్కటని కాదు, ఒక్కొక్కరికి తగ్గట్టు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ మ్యూజిక్ వాళ్ళకి ఇచ్చారు. అండ్ బిగినింగ్ ఏమో కామెడీగా అన్ని కామెడీ సీన్స్ అన్నీ పెట్టి, దాని మధ్యలో వాళ్ళు ఫైట్ చేసుకున్నవన్నీ పెట్టి, ఎండ్లో ఎమోషన్ తోటి ఎండ్ చేసి 3 షేడ్స్ మొత్తం క్లియర్గా చూపించి, జర్నీ వాళ్ళు ఏదైతే చూపించారో ఈ 7 సీజన్స్లో, ఈ 6 సీజన్స్లో ఎవరు చూపించలేదు. ఇప్పుడు ఈ 6 చూపించిన జర్నీ ఏదైతే ఉందో టాప్ క్లాస్. బిగ్ బాస్కి సెల్యూట్ ఆ విషయంలో, చాలా ఎక్స్ట్రాడినరీ చేశారు. హూఎవర్ ఆ కాన్సెప్ట్ ఎవరు కనిపెట్టారో, ఐస్, ఆ స్నోఫాల్ కాన్సెప్ట్ కానీ, ఆ సెట్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా క్లాప్స్ కొట్టాలి నిజంగా. సూపర్, ఎక్స్ట్రాడినరీ 2 days ఎపిసోడ్స్ అండి.